ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. తునిలో మిస్ అయిన 2 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈరోజు ఇప్పటికే 9 రోజులు గడిచింది. పాప ఆచూకీ ఏమాత్రం లభించలేదు. ఈరోజు మరొకసారి తనిఖీలు చేస్తున్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు తాజాగా డ్రోన్ కెమెరాలతో విస్తృతమైనటువంటి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్నాం. తోటలో ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. జంతువుల కదలికలను నైట్ ట్రాప్ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నాయి. అంటే ఆ పరిసరాలలో మొత్తం ఆ కొండ ప్రాంతంలో చుట్టూ 1-2 కిలోమీటర్స్ రేడియేషన్ ఎక్కడైనా కానీ ఆ ప్రాంతంలో ఎక్కడైనా వన్యప్రాణులు ఉన్నాయా, ఇక్కడ కొంత ఇబ్బంది పెట్టేటువంటి జంతువులు ఏమన్నా ఉన్నాయా, మనుషులకు హాని కలిగించేటువంటి జంతువులు ఏమైనా ఉన్నాయా, వాటన్నిటిని కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయనేటువంటి దాని గురించి ట్రాప్ కెమెరాలు యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే డ్రోన్ కెమెరాలు దాంట్లో ఎక్కడైనా పాప ఎక్కడైనా గుంతల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ పడిపోయి ఇప్పటివరకు దొరకకపోతే ఈ యొక్క కెమెరాల సిగ్నల్స్ ద్వారా అక్కడ ఏదైనా మనిషి ఆనవాళ్ళు ఉంటే వాటిని క్యాప్చర్ చేసి ఇండికేషన్స్ ఇచ్చేటువంటి టెక్నాలజీ కలిగినటువంటి హై ఎండ్ కెమెరాలను ఆ యొక్క డ్రోన్లకు అటాచ్ చేస్తూ అలాంటి డ్రోన్ కెమెరాలను ఇప్పుడు రంగంలోకి దింపారు. సో ఈరోజు విస్తృతమైనటువంటి తనిఖీని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ర్యాపిడ్ స్పెషల్ ఫోర్స్ వచ్చి తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మరింత ముందడుగు వేస్తూ ఈ యొక్క పాప మిస్ అయినటువంటి జ్ఞానేశ్వర్ ఇప్పటికీ 9 రోజులు దాటిపోయింది. పాప ఎక్కడ ఉంది, ఎటు వెళ్ళింది, ఎవరైనా తీసుకువెళ్ళారా, ఏం జరిగింది అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులకు ఇప్పటికీ తీవ్రమైనటువంటి ఆవేదన కలుగుతూ వారికి రోజు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిణామంలో పాప ఆచూకీని కనిపెట్టడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 100 మంది సెర్చ్ చేస్తున్నా కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి ఫలితం కూడా లభించలేదు. కానీ ఈరోజు సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత ట్రాప్ కెమెరాలను, అత్యంత అక్యురేస్తో ఉండేటువంటి డ్రోన్ కెమెరాలను వీటన్నిటిని కూడా ఉపయోగిస్తూ ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఆ డ్రోన్ కెమెరాతోటి ఆ ప్రాంతం చూడండి, కొండ ప్రాంతం ఎంత దట్టంగా కనిపిస్తుందో. సో వాటిని మొత్తం జల్లెడ పట్టాలంటే అంత ఈజీగా అయ్యేటువంటి పని కాదు. ఇప్పటికీ 100 మంది పోలీసులు, అటవీ శాఖ నైట్ వాచర్స్ కూడా వెళ్ళి వెతికారు. కానీ అంత పెద్ద అడవిలో ప్రతి అంగుళం వెతకాలంటే అంత ఈజీగా అయ్యేటువంటి పని కాదు అది. అందుకే ఇలాంటి ట్రాప్ కెమెరాలను ఉపయోగించడం ద్వారా అది వెతకడమే కాకుండా, కెమెరాలను చూడటమే కాకుండా అక్కడ ఏదైనా ఉంటే వెంటనే సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి ఆ సిగ్నల్ వచ్చిందంటే అక్కడికి వెళ్ళి వెతకడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగానే ఇప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇక్కడే ఉండి దాన్ని ఆపరేటింగ్ చేయొచ్చు. ఇక్కడ ఆ డ్రోన్ కెమెరా గాల్లోకి ఎగిరి వెళ్తున్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. ఆ స్క్రీన్లో మొత్తం కూడా దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంటాయి. ఇక్కడ మానిటర్ చేయడానికి ఒక ఆపరేటర్ ఉంటారు. అక్కడికి వెళ్తున్నటువంటి పోలీస్ బృందాలకి ఇక్కడ నుంచి ఏమైనా సిగ్నల్స్ వస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వెతికేటువంటి పరిణామం అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ఈరోజు పాపని ఎతికేటువంటి క్రమంలో ఉపయోగిస్తున్నటువంటి ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతోటి ఏదైనా వార్త వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ అలాగే మరొక కోణంలో కూడా పోలీసులు అటు బయట నుంచి ఈ కేసును ఛేదించేందుకు అటువైపు నుంచి కూడా వివరాలను సేకరిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈ పాప గల్లంతైనటువంటి రోజు, మిస్ అయినటువంటి రోజు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఊర్లలో ఆ 7 టవర్లను కూడా ఇప్పుడు నిఘా పెట్టారు పోలీసులు. ఆ రోజు మొత్తం 4000కు పైగా ఫోన్ కాల్స్ ఒకరికొకరు మాట్లాడుకోవడం జరిగింది ఆ గ్రామ పరిసర ప్రాంతాలలో. సో ఆ ఫోన్ కాల్స్ అన్ని టెస్ట్ చేసి ఆ ఫోన్ కాల్స్లో ఎవరైనా ఒకరు కిడ్నాప్ చేసినట్లయితే ఖచ్చితంగా వారు ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తారు. కాబట్టి ఆ ఫోన్లో ఆ సంభాషణ తెలిసి వారిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కూడా పూర్తిగా ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించి ఆ ఫోన్ కాల్ సంభాషణల ద్వారా కూడా ఏమైనా క్లూ దొరుకుతుందా, పాపను తీసుకువెళ్తే ఎవరైనా దానికి సంబంధించిన ఫోన్ కాల్స్లో ఆ క్లూ దొరికితే వారిని విచారించి పాపను కనిపెట్టేటువంటి పనిలో పడ్డారు. మరొక వైపు ఈ సెర్చ్ ఆపరేషన్లో మాత్రం డ్రోన్ కెమెరాలను, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా జల్లెడ పడుతూ ఈరోజు ఖచ్చితంగా ఏదైనా ఒక పాజిటివ్ వార్తను తీసుకురావడానికి అయితే కృషి చేస్తున్నారు. ఇప్పటికీ 9 రోజుల నుంచి విస్తృతంగా గాలింపు చర్యలు చేస్తున్నా ఎలాంటి లాభం లేకుండా పోయింది. మరి ఈరోజు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించి ఈ యొక్క ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతోనూ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈ రోజైనా పాప ఆచూకీ లభిస్తుందా లేదా అనేది చూడాలి.
థ్యాంక్ యూ